అభిరుచి కలిగిన మామ్స్ అందరికి మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు స్నాక్ లో వచ్చేసి ఒక సింపుల్ అయిన చైనీస్ డిష్ చూపించబోతున్నాను. ఫ్రెష్ గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు, కొంచెం పేషెన్స్ ఉంటే. మరి ఈ రోజు వచ్చేసి మనం మంచూరియా ఫేమస్ కదా చైనీస్ లో. మరి మంచూరియా వచ్చేసి యూజువల్ గా వెజిటబుల్స్ వేసేసుకొని ఉడికించుకొని మళ్ళీ ముద్దలాగా చేసుకుని డీప్ ఫ్రై చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా గోబీ యూజ్ చేసి గోబీ మంచూరియా చేయబోతున్నాం. గోబీని మీరు కావాలంటే రెండు విధాలుగా మీరు ఈ మంచూరియా చేయొచ్చు. ఒకటి ఏంటంటే గోబీని కొద్దిగా ముక్కలుగా కట్ చేసేసి ఉడకపెట్టుకుని కూడా మీరు కావాలంటే చిన్న రౌండ్స్ లాగా చేసుకోవచ్చు. లేదు అనంటే పువ్వుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకుని ఆ తర్వాత ఆ పువ్వునే మంచూరియా లాగా కూడా చేసుకోవచ్చు. సింపుల్ గా ఇలా పువ్వు అయిన గోబీ తీసేసుకొని మనం లైట్ గా ఉడికిచ్చేసుకొని మనం మంచూరియా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ గా నేనేం చేస్తానంటే ఈ ఎడ్జ్ కట్ చేసేస్తే మనకి ఈ పువ్వు అనేది ఈజీగా తీసుకోవచ్చు. కొంచెం ఇలా ఈ పువ్వు మాదిరిగా మీరు ఇంత సైజ్ పువ్వు తీసుకోండి. ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వాటర్ రెడీ పెట్టేశాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి మనం ఈ గోబీని ఫస్ట్ గా బాయిల్ చేద్దాం. సాల్ట్ వాటర్ లో కొంచెం సాల్ట్ మన ఈ గోబీని వేసేద్దాం. అలాగే మిగతాయి కూడా నేను కట్ చేస్తాను. చూడండి ఇలా చిట్టి పువ్వులు. మరీ పెద్దగా ఉందనుకోండి తినరు, పిల్లలు తీసి పక్కన పడేస్తారు. అలాగే ఇలా కొంచెం చిన్నగా చేసేసి కాస్త సాస్ లో వేసిచ్చారనుకోండి మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనం ఎలాగో పిండితో పాటు కోట్ చేస్తాం కాబట్టి గోబీ ఉంది అని తెలీదు. అన్ని వేసేసి ఒక 5 to 8 minutes వరకు మనం లైట్ గా బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను నూనె కడాయి కూడా పెట్టేసుకుంటాను స్లో ఫ్లేమ్ లో. ఇక్కడ మన గోబీ కూడా బాయిల్ అయిపోతాయి, అలాగే నూనె కూడా రెడీ అయిపోతుంది. అయితే అంత లోపల మనం ఇక్కడ బౌల్లో మరి పిండి కలుపుకుందాం. మనం గోబీని కోట్ చేసి డీప్ ఫ్రై చేయాలి కదా. 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ కొంచెం ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే మనకి క్రిస్పీగా ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం సాల్ట్, మర్చిపోకండి మన సాసెస్ లో కూడా సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా సాల్ట్ వేసుకోకండి. ఇందులో కావాలంటే మిరియాల పొడి వేసుకోండి, ఇంకేదన్నా కావాలంటే వేసుకోవచ్చు. కానీ నేను ఇందులో కొంచెం రెడ్ కలర్ కోసం లైట్ గా కారం వేస్తున్నాను. వేసేసి ఒక్కసారి మిక్స్. ఇందులో ఇప్పుడు మనం వాటర్ వేసేసి కొంచెం థిక్ బ్యాటర్ కలిపేసుకుందాం. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న మన గోబీని ఇందులో వేసేసి డీప్ ఫ్రై చేసేయటమే. ఆ తర్వాత సాస్ చేసి సాస్ లో టాస్ చేయటం. ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం థిక్ స్లరీ అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను గోబీ బాయిల్ చేసి రెడీ పెట్టుకున్నాను. చూడండి ఇలా పీసెస్ గా, మరీ సాఫ్ట్ గా బాయిల్ చేయకండి, లేకపోతే మనకి విరిగిపోతాయి. ఇవి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ ని నేను కొంచెం ఫ్లేమ్ పెంచేస్తాను. ఎప్పుడైనా గోబీని మీరు ఉడకబెట్టిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి, లేదంటే దానికి వాటర్ ఎక్కువ అయిపోయి ఇక్కడ మన పిండి వాటరీగా అయిపోతుంది. ఈ పిండిలో కొంచెం వాటర్ తక్కువ వేసేసేయండి, సరిపోతుంది. మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం బజ్జీ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది. గోబీని మనం కోట్ చేసి డీప్ ఫ్రై చేయటమే. గోబీ పీసెస్ ఇందులో వేసేసుకుందాం. చూడండి మన గోబీ వేసాను. వాటర్ లో నుంచి డైరెక్ట్ గా వేసేసారనుకోండి ఇంకొంచెం ఇలా మనకి పల్చగా అయిపోతుంది. మంచిగా కోట్ చేసేసి ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం వేడి నూనెలో కొద్దిగా రంగు వచ్చేంత వరకు. మరి నేనేం చేస్తానంటే ఆ నూనె వేడెక్కే లోపల ఈ నీళ్లు పక్కన పెట్టేసి మనం సాస్ చేసుకోవటం కోసం పాన్ తీసేసి రెడీ పెట్టేసుకుంటాను. సాస్ చేయటం కోసం ఇక్కడ పాన్ పెట్టేశాను. కొద్దిగా వేడెక్కగానే ఇందులో మనం కాస్త నూనె ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే డీప్ ఫ్రై చేసి వేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది. మరి నూనె వేడెక్కిందా లేదో ఒక్కసారి మనం చిన్న పీస్ వేసేసుకొని టెస్ట్ చేసేస్తే ఇవి ఫ్రై చేసేసుకోవటమే. నేను యూజువల్ గా ఇంట్లో అయితే మంచూరియన్ సాస్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను. ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఇది మాత్రమే వేడిగా వేసేసి మన సాస్ లో వేసి టాస్ చేసి ఇస్తాను. లేదంటే ఇవి సాఫ్ట్ గా ఉన్నాయనుకోండి మనకి మెత్తగా అయిపోతే అస్సలు బాగోదు. ఎప్పుడైనా మన సాస్ రెడీ పెట్టుకోండి. ఇవి మాత్రమే వేడిగానే వేయాలి, కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి కదా. ఒకటి వేసి చూద్దాం.
ఇంకొంచెం కాగనిద్దాం. అంతలోపల ఇక్కడ మనం సాస్ చేయడానికి కొద్దిగా సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు. కంపల్సరీగా చైనీస్ డిష్లో ఇవి మస్ట్. అల్లం వెల్లుల్లి వేయగానే మంచి సువాసన వచ్చేస్తుంది. కొద్దిగా వేగనిద్దాం. ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు. కంపల్సరీ పచ్చిమిరపకాయ ముక్కలు ఉండాలి. కొంచెం క్రిస్పీగా మధ్య మధ్యలో కారంగా తగులుతూ ఉండాలి. ఇప్పుడు మిగతావి కూడా వేసేద్దాం మనం. ఇందులో కొంచెం కాలిపోయినట్టే ఇందులో మనం కొద్దిగా అజినోమోటో, చైనీస్ కదా కొద్దిగా, ఎక్కువ కాదు, అలాగే కాస్త వెనిగర్, మన సోయా సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ సాస్ ఏదన్నా చేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పేస్ట్ కావాలి అంటే మీరు కొంచెం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, కాస్త వేడి నీళ్ళలో వేసేసుకొని మీరు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత వీటిని గ్రైండ్ చేసేస్తే మీకు రెడ్ చిల్లీ పేస్ట్ అయిపోతుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వాడుకోవచ్చు. అయితే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మన ఏదైతే బౌల్ ఉందో, మన పిండి కలిపిన బౌల్లో ఇది స్లరీ, యూజువల్గా సాసెస్ చేసుకునేటప్పుడు ఈ మిక్స్చర్ని వాడుకోవచ్చు. మన సాస్ థిక్ అవుతుందన్నమాట. మనం ఇందులో వేసేస్తే కొంచెం నీళ్లు వేసేసుకొని గ్రేవీలాగా కూడా చేసేసుకోవచ్చు. ఇది కొద్దిగా మంచిగా ఉడకనిద్దాం. ఇది ఉడికేటప్పుడు మనం కాస్త టేస్ట్ చెక్ చేసేద్దాం. ఇందులో నేను కొంచెం మన చిల్లీ పౌడర్ వేసుకుంటాను. మనకి నూడిల్స్కి పక్కన మంచూరియన్ సాస్ అని ఇస్తారు కదా, ఇది సింపుల్గా మంచూరియన్ సాస్ ఎలా చేయాలంటే, ఏదైతే పిండి కలిపిన తర్వాత మిగిలిన పిండిలో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇందులో వేసుకుంటే మనకి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇది మీరు గ్రేవీగా వాడుకోవచ్చు, లేదంటే ఇవి కోట్ చేసేసుకొని దీంతో పాటు తిన్నా కూడా బాగుంటుంది. మన గోబీ ఇంకొక నిమిషం అయితే రెడీ అయిపోతుంది. అప్పుడు అవి తీసి ఇందులో వేసేయటమే. ఇక్కడ చూడండి మన చక్కగా కలర్ వచ్చేసాయి. నేను కొంచెం కారం వేసాను కాబట్టి మనకి మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంది ఆ కారం. ఇప్పుడు ఇవి వేడి వేడివి మన సాస్లో, ముందుగా డైరెక్ట్గా ఆయిల్లో ముద్దగా పడినా కూడా ఏం పర్వాలేదు. కొంచెం కాలిన తర్వాత ఇవి ఆటోమేటిక్గా విడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చక్కగా కోట్ చేసేద్దాం. అలాగే ఇందులో కొద్దిగా షుగర్, ఆల్రెడీ మన సాస్లో కొంచెం స్వీట్ ఉంటుంది, అంటే టమాటో కెచప్లో, కానీ కొంచెం షుగర్ వేసాను. ఇప్పుడు చూడండి మంచిగా కోట్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర లేదంటే స్ప్రింగ్ ఆనియన్ ఏదన్నా ఒకటి వేస్తే మంచి లుక్. మన మంచూరియా చక్కగా రెడీ అయిపోయింది. గోబీ మంచూరియా మంచిగా కోట్ అయిపోయింది. ఎప్పుడైనా ఇది వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్. మరి ఇక్కడ మంచి చక్కటి ప్లేట్ కూడా రెడీగా ఉంది. మధ్యలో గోబీ మంచూరియా చూడండి చక్కగా సర్వ్ చేశాను. మరి చివర్లో ఎప్పుడైనా చైనీస్ కొంచెం నువ్వులు స్ప్రింకిల్ చేసేసేయండి. అలాగే మరి కొంచెం కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్ ఏదైనా యూజ్ చేయొచ్చు. మన మంచూరియా రెడీ. అది కూడా డిఫరెంట్గా గోబీ మంచూరియా. ఎప్పుడు రెగ్యులర్గా చేసే మంచూరియా చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా కొద్దిగా డిఫరెంట్ అయిన మంచూరియా. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మంచిగా స్పైసీగా ఉంది, చాలా యమీ టేస్టీగా ఉంది. ఆల్రెడీ 1-2 ముక్కలు వేసేసుకున్నాను నోట్లో. గోబీ చక్కగా ఉడికింది, ఓవర్గా కుక్ అవ్వలేదు. ఆ బైట్ అనేది తగులుతూ ఉంది. సాస్ కొంచెం పుల్లగా, కొంచెం కారంగా, కొంచెం అజినోమోటో ఫ్లేవరు, సోయా సాస్ ఫ్లేవర్తో యమ్మీగా ఉంది. ఇది మీరు పిల్లలకి పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తారు. కాలీఫ్లవర్ మంచూరియా తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినన్ని వాటర్ మరియు కొద్దిగా సాల్ట్ వేసి నీళ్లు వేడెక్కిన తర్వాత ఇందులో పువ్వుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరొక బౌల్లో మైదా పిండి, కార్న్ ఫ్లవర్, కొద్దిగా సాల్ట్ మరియు కారం వేసుకుని కాస్త మిక్స్ చేసి ఇందులో తగినంత వాటర్ వేసుకుని బజ్జీ పిండి లాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ మిక్స్చర్ ని అందులో వేసుకుని చక్కగా కోట్
కోట్ చేసుకుని ఇప్పుడు మరొక బాండీ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అజినోమోటో, కాస్త వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో కెచప్ వేసి మరి కాస్తగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లవర్ మిక్చర్ లో మరికొంచెం వాటర్ వేసుకుని ఈ వాటర్ ని మన మంచూరియా సాస్ లో వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ని వేసుకుని చక్కగా టాస్ చేసి ఇందులో కొద్దిగా పంచదార కూడా వేసుకుని చివర్లో స్ప్రింగ్ ఆనియన్ కానీ కొత్తిమీర కానీ గార్నిష్ చేసి మరియు కావాలంటే నువ్వులతో కూడా గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ రోజు మీరు ఈ షో మిస్ అయ్యారా? ఒకవేళ మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే తప్పకుండా లాగిన్ అవ్వండి www.facebook.com/ETV అభిరుచి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి www.youtube.com/ETV అభిరుచి.